शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము మార్చి నెలలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో వృషభ రాశి వారికి సూర్యుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది. ఇది చాలా కలిసి వస్తుంది. ఇక అంగారకుడు 9, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. బుధుడు 10, 11, 12 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ప్రారంభంలో 10, 11 స్థానాలు బాగా కలిసి వస్తాయి, అనుకూలంగా ఉంటుంది. మాసాంతంలో ద్వాదశ స్థానంలో కొంత ఇబ్బంది ఉంటుంది. గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నాడు. అయితే ద్వాదశ స్థానంలో గురు సంచారము శుభమూలకంగా ఖర్చులను పెట్టిస్తుంది. శుభమూలకంగా వ్యయం జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా ద్వాదశ స్థాన సంచారం కూడాను మనము శుభప్రదంగానే పరిగణించవచ్చు. ఇక శనైశ్వరుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడి యొక్క సంచారం ప్రారంభంలో బాగా ఉంది, చివరిలో మళ్ళీ దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంది. ఇక రాహువు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. ఏకాదశ స్థానంలో రాహు సంచారం మూలకంగా మనకు బాగా కలిసి వస్తుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. 5వ స్థానంలో కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే సూర్యుడు, బుధుడు, రాహువు, శుక్రుడు ఈ గ్రహాలు బాగా ఉన్నాయి ఈ మార్చి మాసంలో. కనుక ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పటికీ గురువు, శని, కేతువు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది. బుధుడు బాగా ఉన్నాడు. రాహువు కూడాను మీకు అనుకూలంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే వృషభ రాశి వారికి మార్చి మాసంలో కొన్ని విషయాలలో సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ చాలా విషయాలలో మీకు కలిసి వస్తుంది. మంచి ఫలితాలు ఉంటాయి. శుభప్రదంగా ఈ మాసం గడుస్తుంది. అయితే చదువుకునేటువంటి విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విదేశీ ప్రయాణాలకు బాగా కలిసి వస్తుంది. కొంత ఆర్థిక సమస్యలు, డబ్బు విషయంలో ఇబ్బందులు ఇలాంటివి ఎదురైనప్పటికీ విదేశ ప్రయాణం మటుకు మీకు కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్తారు. అక్కడ చదువుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారి విషయం మనం ఆలోచించినట్టయితే వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇది చాలా సంతృప్తికరమైనటువంటి విషయం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి లాభిస్తుంది. ఉద్యోగంలో చేరుతారు. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే తోటి వారితో మీకు సఖ్యత ఏర్పడుతుంది. ఆఫీసులో మీతో పాటు పనిచేస్తున్నటువంటి వారితో మీకు సఖ్యత ఏర్పడుతుంది.
వారితో చాలా పనులు నెరవేరుతాయి, సంతృప్తికరంగా ఉంటారు. అయితే అధికారులతో కొంత స్నేహంగా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. అధికారుల వైపు నుండి కొంత విమర్శలు, వాళ్ళు మీ పనిని మీరు అనుకున్నంతగా గుర్తించకపోవడము, ఇలాంటి కొన్ని సమస్యల మూలకంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అధికారుల మూలకంగా గనక అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండండి. వైషమ్యాలకు వెళ్లకుండా, భేషజాలకు వెళ్లకుండా పనిపై శ్రద్ధ చూపండి. ఇక వ్యాపారస్తులకు చేతిలో ఉన్న వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది, సంతృప్తికరంగా వ్యాపారం చేస్తారు. వ్యాపారులకు ఇబ్బంది లేదు. అయితే మాసాంతంలో కొంత అస్థిరత ఉంది వ్యాపారస్తులు కనుక మాసాంతంలో మీరు పెట్టుబడులు పెట్టకండి. 1, 2, 3 వారాలలో సంతృప్తిగా కొనసాగుతుంది. మీకు వ్యాపార పరంగా బాగా అనుకూలిస్తుంది. 4వ వారం మట్టుకు ఆల్రెడీ ప్రారంభించినటువంటి పనిని మట్టుకే కంటిన్యూ చేయండి. ఇక సాహిత్యవేత్తలకు, సంగీత కళాకారులకు బాగా అనుకూలంగా ఉంది ఈ మాసం. కొత్త వ్యాసంగ, రచనా వ్యాసంగంపై మనస్సు నిలుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కళాకారులు కూడాను కళారంగానికై చాలా సేవ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులు కూడాను విదేశాలకు వెళ్ళి ప్రదర్శనలు, సంగీత కచేరీలు ఇలాంటివి మీరు చేసేటువంటి అవకాశాలు కూడాను గోచరిస్తున్నాయి. కనుక ఓవరాల్గా కళాకారులకు బాగా ఉంది. ఇకపోతే ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలి. ఇది చాలా మీకు అత్యవసరమైనటువంటి విషయం. అంటే మీరు అనుకున్నటువంటి విషయం కానివ్వండి, లేదా మీకు ఏదైనా మంచి ఆలోచన తట్టినట్టయితే దాన్ని ఇమ్మీడియట్గా మీరు అమలు చేసేయడానికి మీరు ప్రయత్నాలు చేయండి. తాత్సారం చేయకుండా ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడానికే మీరు ప్రయత్నాలు చేయండి. తొందరగా ఆలోచనలను కార్యరూపంలో పెట్టినట్టయితే మీకు ఫలితాలు ఉంటాయి. దాన్ని పోస్ట్పోన్ చేయకండి. ఇక వివాహాది శుభకార్యాల మూలకంగా కొంత ఖర్చులు పెరుగుతాయి, కానీ శుభకార్యాలు చేస్తారు, మంచి పనులు చేస్తారు. పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఉద్యోగంలో కొంత బరువు బాధ్యతలు మటుకు ఉంటాయి. దాన్ని పెద్దగా మీరు పట్టించుకోకుండా మీరు చేస్తూ ఉన్నటువంటి విషయం పైన 100% మనస్సు నిలపండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. అది చాలా మీకు మానసికంగా సంతృప్తినిచ్చేటువంటి అంశం. కష్టానికి ఫలితము ఉంటే అంతకంటే మనిషికి కావాల్సినటువంటి సంతృప్తి ఉండదు. కనుక ఆ విషయంలో మీరు సంతృప్తిగానే ఉంటారు. చేసేటువంటి వృత్తి లోపల కూడాను మీరు సంతృప్తిగా ఉంటుంది, కొనసాగుతుంది, లాభసాటిగా ఉంటుంది. అయితే కొత్త పనులు ప్రారంభించేటువంటి సమయంలో కొంత ఆలోచించండి. అంటే పనులలో కొంత ఆటంకాలు గోచరిస్తున్నాయి, ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గనక మీరు ప్రణాళికాయుతంగా ప్రారంభం చేసుకోండి. పనులను ఎస్టిమేషన్ వేసుకోండి. ఆ పని గురించి కూలంకషంగా మీరు తెలుసుకోండి, లేదా అనుభవజ్ఞులతో చర్చించండి. అప్పుడు ఆ పనిని ప్రారంభం చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక సంతాన ప్రాప్తి ఈ మాసంలో గోచరిస్తుంది. వివాహమయ్యి సంతానం కొరకై చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను శుభవార్త, సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక దైవ దర్శనానికై తీర్థయాత్రలు చేస్తారు. పిల్లల విషయంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా సమిష్టి ఫలితాలు ఉన్నాయి. ఇక ఈ వృషభ రాశి వారికి ఈ మార్చి మాసంలో గ్రహస్థితి ఏ గ్రహాలు బాగా లేవు అని అంటే
బృహస్పతి, శనైశ్చరుడు, కేతువు, అంగారకుడు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ గ్రహాలకై పరిహారాలు చేసుకోండి. ముఖ్యంగా అంగారకుడు 9, 10వ స్థానాలలో ఉన్నారు కనుక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అంగారకుడికి సంబంధించినటువంటి ఆ మూల మంత్రాన్ని మీరు పఠించండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యకం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 7 సార్లు మీరు పఠించండి. తప్పకుండా మీకు ఆ అంగారకుడి మూలకంగా ఆ తొందరపాటు, వైషమ్యాలు, ద్వేషాలు ఇవి రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు అంగారకుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక బృహస్పతి 12వ స్థానంలో ఉన్నాడు కనుక దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 16 సార్లు జపించండి. ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. గురువులను దర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. వీటి మూలకంగా మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శనైశ్వరుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. మనం చేసేటువంటి కార్యక్రమాలపైన, వృత్తిపైన, ప్రవృత్తిపైన ప్రభావాన్ని చూపిస్తాడు కనుక ఆ శనైశ్వరుడి కొరకై పరిహారం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 19 సార్లు పారాయణం చేసుకోండి, జపించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ఆంజనేయ స్వామికి ప్రతినిత్యం కూడాను మీరు ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో ముఖ్యంగా మనస్సును నిశ్చలంగా ఉంచి, అంటే ఏకాగ్రతతో మీరు ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. తర్వాత కేతు విషయమై విఘ్నేశ్వరుణ్ణి మీరు పూజించండి. ఆ విఘ్ననాయకుడిని మీరు పూజించినట్టయితే ఆటంకాలు లేకుండా ఉంటాయి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుకొని మీరు కార్యానికి, పనికి ఎప్పుడైనా కూడా వెళ్ళే ముందు ఈ శ్లోకం చదువుకున్న తర్వాత మీరు ప్రారంభించండి. విఘ్నాలు లేకుండా ఉంటాయి. ఆ గణాధిపతి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ విధంగా చేయండి, మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.